నమస్తే ఫ్రెండ్స్, చాలామంది ఉపాధ్యాయ మిత్రులు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నప్పుడు పేపర్స్ సెలెక్ట్ చేసి వారు అటెంప్ట్ చేయాల్సిన పేపర్స్ అన్నీ ఎలా యాడ్ చేయాలనే విషయంలో కన్ఫ్యూజన్కి గురి అవుతున్నారు. ఈ వీడియోలో మీ కన్ఫ్యూజన్కి ఒక ఆన్సర్ అయితే లభించడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ అప్లై చేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు వారికి కావాల్సినటువంటి 3 రకాల పేపర్లను ఏ విధంగా యాడ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను. సో ఇది అందరు ఎంప్లాయీస్కి యూజ్ఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అప్లై చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి పేపర్స్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసే విషయంలో ఏదైనా పొరపాటు జరిగినట్లయితే మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉండదు. సో సరిగా మీ డిపార్ట్మెంట్ ఏమిటి, మీరు ఏ రకమైనటువంటి పేపర్స్ అటెంప్ట్ చేయాలనేది ముందే నిర్ణయించుకున్న తర్వాత ఆ పేపర్స్ అయితే ఏ విధంగా సెలెక్ట్ చేసి యాడ్ చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తాను. మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూపెట్టినట్టుగా పేపర్ యాడింగ్ ఫర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ టెస్ట్ నేమ్ అని ఉంటుంది. టెస్ట్ నేమ్లో ఒక చెక్ బాక్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఆ చెక్ బాక్స్లో మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి పేపర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్ పేపర్స్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే పేపర్ 88, 97 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పేపర్స్ సెలెక్ట్ చేయగానే 2 పేపర్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 2 చెక్ బాక్సుల్లో రైట్ ఇచ్చేసేయండి. ఆర్ యూ అప్లయింగ్ ఫర్ డివిజనల్ టెస్ట్ పేపర్స్ అని ఉంటుంది, అక్కడ నో ఇవ్వండి. తర్వాత ఆర్ యూ అప్లయింగ్ ఫర్ క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్ పేపర్స్ అని అక్కడ కూడా నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్ యూ పాస్డ్ అబోవ్ సెలెక్టెడ్ పేపర్స్ కోడ్స్ ప్రీవియస్లీ అని అడగటం జరుగుతుంది. మీరు ప్రీవియస్లీ పాస్ కాలేదు కాబట్టి నో అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు యాడ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. యాడ్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఆ 2 పేపర్లు కూడా యాడ్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ గ్రీన్లో యాడ్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. సో అక్కడ మరొక పేపర్ యాడ్ చేయడానికి మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. ముందుగా మీరైతే మళ్ళీ యాడింగ్ పేపర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో యాడింగ్ పేపర్లోకి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసి ఇంకొక పేపర్ని అయితే సెలెక్ట్ చేయండి. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 141 పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినట్లయితే ఆ పేపర్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. సో పేపర్ చూపించిన తర్వాత ఆ పేపర్కు లెఫ్ట్ సైడ్లో చిన్న చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. చెక్ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దాని కిందనే 3 ప్రశ్నలకు నో అనే ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి గ్రీన్లో యాడ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పేపర్ అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూపెట్టినట్టుగా పేపర్ అయితే మీకు ఆ టేబుల్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ 3 పేపర్లు అయితే యాడ్ అవ్వటం జరిగింది. సో ఈ విధంగానైతే మీరు పేపర్లన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడింగ్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. టెస్ట్ సెంటర్ అయితే కంప్లీట్గా హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ అండ్ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ కిందనే ఉన్న డిక్లరేషన్ చెక్ బాక్స్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ సెక్షన్కు వెళ్తుంది. సో పేమెంట్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్స్ 800 రూపీస్ అండ్ పేపర్స్కి అయితే 600 రూపీస్, టోటల్గా 1400 రూపీస్కి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో కన్ఫర్మేషన్ ట్యాప్ చేయండి. కన్ఫర్మేషన్ ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. టీఎస్ ఆన్లైన్ పేమెంట్, గేట్వే పేమెంట్ అని కనిపిస్తుంది. అక్కడ టీఎస్ ఆన్లైన్కి సంబంధించి అన్ని రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆప్షన్స్ కనిపించేంత వరకు వెయిట్ చేసి ఆ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని పే నవ్ అనేది క్లిక్ చేయండి. మీరు డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మీరు పేపర్స్ అన్నీ యాడ్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.